ఇంకో 5 నిమిషాలు. పిల్లలు ఫోన్, ట్యాబ్ లేదా టీవీ చూస్తున్నప్పుడు తల్లిదండ్రులు తరచుగా వినే మాట ఇదే. స్క్రీన్ ఆపమంటే వెంటనే ఏడుపు, కోపం, అలకలు మొదలవుతాయి. కొన్నిసార్లు పిల్లలు వినకపోవడంతో తల్లిదండ్రులు బలవంతంగా ఫోన్ లాక్కుంటారు. దాంతో సమస్య మరింత పెద్దదవుతుంది. అయితే స్క్రీన్ టైం తగ్గించడానికి ప్రతిసారి కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. కొన్ని సింపుల్ పద్ధతులు పాటిస్తే పిల్లలకు కూడా అలవాటు చేయొచ్చు. మొదటిది, స్క్రీన్ టైంను రొటీన్లో భాగం చేయండి. పిల్లలు అడిగినప్పుడల్లా ఫోన్ ఇవ్వడం కంటే రోజులో ఒక నిర్దిష్ట సమయాన్ని నిర్ణయించండి. హోంవర్క్ పూర్తయ్యాక కొంతసేపు లేదా భోజనం తర్వాత నిర్ణయించిన సమయం మాత్రమే స్క్రీన్ చూసేలా రొటీన్ పెట్టవచ్చు. ఎప్పుడు ఫోన్ లేదా ట్యాబ్ దొరుకుతుందో పిల్లలకు ముందే తెలుసుంటే అకస్మాత్తుగా లాక్కున్నట్లు అనిపించదు. చిన్న పిల్లలకు స్కూల్, హోంవర్క్, ఆట, స్క్రీన్ టైం, భోజనం, నిద్ర వంటి వాటితో సింపుల్ షెడ్యూల్ తయారు చేసి చూపించవచ్చు. రెండోది, ఒక్కసారిగా స్క్రీన్ ఆపేయకండి. పిల్లలు ఆసక్తిగా ఏదైనా చూస్తుండగా అకస్మాత్తుగా ఫోన్ లాక్కుంటే కోపం రావడం సహజం. అందుకే ముందుగానే హెచ్చరించండి. ఇంకో 10 నిమిషాలు మాత్రమే అని చెప్పండి. తర్వాత 5 నిమిషాలు, 2 నిమిషాలకు మరోసారి గుర్తు చేయండి. టైమర్ను పిల్లలతోనే పెట్టించండి. ముఖ్యంగా స్క్రీన్ ఆపిన తర్వాత ఏం చేయబోతున్నారో కూడా ముందే చెప్పండి. ఉదాహరణకు, టైం అయిపోయిన తర్వాత మనం బయట ఆడుకుందామని చెప్పొచ్చు. మూడోది, ఇంట్లోని కొన్ని సమయాలను స్క్రీన్ ఫ్రీగా మార్చండి. భోజనం చేసే సమయంలో, బెడ్రూమ్లో, నిద్రకు ముందు వంటి సమయాల్లో స్క్రీన్కు దూరంగా ఉండే నియమం పెట్టుకోవచ్చు. అయితే ఈ నియమాలు పిల్లలకు మాత్రమే కాకుండా తల్లిదండ్రులకు కూడా వర్తించాలి. పిల్లలను ఫోన్ పక్కన పెట్టమని చెప్పి పెద్దలు మాత్రం భోజనం చేస్తూ ఫోన్ చూస్తే పిల్లలకు సరైన సందేశం వెళ్ళదు. కాబట్టి కుటుంబం మొత్తం కలిసి ఈ నియమాలు పాటిస్తే పిల్లలు కూడా సులభంగా అలవాటు పడతారు. నాలుగోది, ఫోన్కు బదులుగా మరో ఆసక్తికరమైన పని ఇవ్వండి. ట్యాబ్ పక్కన పెట్టు అని చెప్పిన తర్వాత పిల్లలకు ఏం చేయాలో తెలియకపోతే మళ్ళీ స్క్రీన్నే కోరుకుంటారు. అందుకే ప్రత్యామ్నాయాలు సిద్ధంగా ఉంచండి. డ్రాయింగ్, పజిల్స్, బిల్డింగ్ బ్లాక్స్, బోర్డ్ గేమ్స్, పుస్తకాలు, సంగీతం, బయట ఆటలు వంటి వాటిని ప్రోత్సహించవచ్చు. ఇంట్లో చిన్న పనుల్లో పిల్లలను భాగస్వామ్యం చేయడం కూడా మంచి మార్గమే. మొక్కలకు నీళ్లు పోయడం, స్నాక్స్ తయారీలో సహాయపడడం, ఇలా చిన్న పనులు కూడా వారికి ఆసక్తిని కలిగించవచ్చు. పిల్లల భావాలను అర్థం చేసుకోండి. స్క్రీన్ ఆపమంటే పిల్లలు ఏడుస్తే వెంటనే కోపం తెప్పించుకోవద్దు. నువ్వు చూస్తున్నది చాలా నచ్చింది కదా, ఆపడం కష్టంగా ఉందని నాకు తెలుసు అని ముందుగా వారి భావాన్ని అర్థం చేసుకోండి. తర్వాత ప్రశాంతంగా, కానీ ఈరోజు స్క్రీన్ టైం అయిపోయింది అని చెప్పండి. ఇక్కడ ముఖ్యమైన విషయం, పిల్లలు ఏడ్చిన ప్రతిసారి స్క్రీన్ టైం పెంచకండి. లేకపోతే ఏడిస్తే లేదా గొడవ చేస్తే మరికొంత సమయం దొరుకుతుందని వారు నేర్చుకునే అవకాశం ఉంటుంది. అయితే దృఢంగా ఉండడం అంటే పిల్లలపై అరవడం లేదా శిక్షించడం కాదు, ప్రశాంతంగా ఒక నియమాన్ని స్థిరంగా పాటించడం. చివరిగా గుర్తుంచుకోవాల్సింది, స్క్రీన్ను పూర్తిగా పిల్లల జీవితంలో నుంచి తొలగించడం లక్ష్యం కాదు. చదువు, వినోదం వంటి వాటిలో స్క్రీన్లు భాగమయ్యాయి. కానీ వాటితో పాటు పిల్లలకు ఆట, శారీరక కదలిక, పుస్తకాలు, కుటుంబంతో మాట్లాడడం, సృజనాత్మక పనులు కూడా అవసరం. కాబట్టి సరైన రొటీన్, ముందస్తు హెచ్చరికలు, కుటుంబ నియమాలు, స్క్రీన్కు ప్రత్యామ్నాయాలు, స్థిరమైన పరిమితులు ఉంటే ప్రతిరోజు జరిగే ఇంకో 5 నిమిషాలు గొడవను క్రమంగా తగ్గించొచ్చు.